వెల్కమ్ టు టీఎస్సీ మోటార్ డ్రైవ్. ఈరోజు మన ఛానల్లో ఒక చిన్న రివ్యూ చేస్తున్నాం అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ గురించి మీ అందరికీ తెలిసి బండి ఎలా ఉంటుందో ఎటుంటుందో అనేది. సో మన ఛానల్లో ఒక హానెస్ట్ రివ్యూ అనేది, అంటే బండి ఎలా ఉంటుందని చెప్పి చిన్న రివ్యూ అనేది చూసుకుంటాం. ఈరోజు మన స్పెసిఫికేషన్ కోసం తెలుసుకుందాం మన బండిది. దీనికి అందరికీ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్నమాట, చెప్పాల్సిన అవసరం లేదు. మెయిన్గా బేసికలీ ఇంజిన్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఇంజిన్ అనేది జే సిరీస్ ఇంజిన్ మీద ప్లాట్ఫామ్ మీద రన్ అవుతుంది. సో బేసికలీ ఇది 350cc అని అంటారు, కానీ బేసిక్గా కరెక్ట్గా ఇది 349.5cc ఇంజిన్ అనమాట ఇది. సో ఇది ఎయిర్ కూల్డ్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ మీద రన్ అవుతుంది. అలాగే మన గేర్ సిస్టమ్ దగ్గరికి వచ్చేసరికి ఇది మాన్యువల్ 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ మీద రన్ అవుతుంది అనమాట. అలాగే మన చైన్ విషయం దగ్గరికి వస్తే, చైన్ అన్నది మీకు ఓపెన్ చైన్ వస్తుంది కాబట్టి ఎవ్రీ 500 kilometers లూప్ కానీ క్లీన్ కానీ చేయించుకోవాలి. అది కంపల్సరీ, ఎందుకంటే చైన్ అన్నది వేగంగా పోకుండా ఉంటుంది కాబట్టి. అలాగే మెయిన్గా మన ఫ్రంట్ టైర్ దగ్గరికి వచ్చేసరికి ఇది 120 టైర్ అనేది రాయల్ ఎన్ఫీల్డ్ వారు ఇచ్చారు. అలాగే బ్యాక్ టైర్ అనేది 140 or 130 టైర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి 300mm వైబ్రేమో క్యాలిబర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. విత్ ఏబిఎస్, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సస్పెన్షన్ అనేది టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది ప్రొవైడ్ చేశారు. సో బ్యాక్ సైడ్ కూడా మనకి ట్విన్ హైడ్రోజన్ స్ట్రైక్స్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. సో బెటర్ కుషనింగ్ అనేది ఉంటుంది అనమాట. ఎక్కువ హెవీ పర్సన్స్ ఎక్కినా సరే మనకి వెయిట్ అనేది హ్యాపీగా మోయగలదు. అదే మెయిన్గా ఈ రెట్రో బైక్స్ కాబట్టి ఎక్కువగా ఆ టైప్ ఆఫ్ సస్పెన్షన్ చూడొచ్చు. దీనికే కాదు, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ కానీ బుల్లెట్ కానీ అన్నీ ఈ టైప్ ఆఫ్ సస్పెన్షన్సే ఉంటాయి. ఇక్కడ మన మెయిన్గా వచ్చినప్పుడు ఎగ్జాస్ట్ అనేది మనకి షార్ట్ అండ్ బ్లాక్ క్రోమ్ ఫినిష్ ఇచ్చారనమాట. అలాగే ఇక బ్యాక్ మీరు చూసారు కదా, మీకు కింద చెప్పినట్టే బ్యాక్ 250 or 230mm డిస్ప్లేస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇది గైస్ మన స్పెసిఫికేషన్స్ అనమాట. సో మనకి ఇప్పుడు చిన్న రైడ్ డ్రైవ్ అనేది ట్రై చేద్దాం. సో లెట్స్ గో టు రైడ్. మన టెస్ట్ డ్రైవ్ చేసే ముందు మన బండి ఇంజక్షన్ సౌండ్ అండ్ ఎగ్జాస్ట్ సౌండ్ అనేది విందాము. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను, ఒకసారి వినండి. ఇది సౌండ్ అనేది ఇనిషియల్గా సౌండ్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం యాక్సిడెంట్ ఇచ్చిన తర్వాత సౌండ్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తుందో చూద్దాం. చూసారు కదా గైస్, సౌండ్ అనేది చాలా ఎక్సలెంట్గా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం బండిని రైడ్ అనేది చేద్దాం. మనం మెయిన్గా ఇంజిన్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఇంజన్లో మనకి 350cc అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే 20mm హార్స్ పవర్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే 27 Nm టార్క్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే ఇప్పుడు మన గేర్ షిఫ్టింగ్ గురించి మాట్లాడితే, గేర్ షిఫ్టింగ్ అనేది కొంచెం స్లైట్ హార్డర్ సైడ్ ఉందన్నమాట. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ గేర్స్లో కొంచెం హార్డ్గా షిఫ్ట్ అవుతుంది. కిందంతా బాగానే ఉంది, ముందు కన్నా ఇప్పుడు చాలా బెటర్ అనమాట. అలాగే కంఫర్ట్ అనేది, రైడింగ్ కంఫర్ట్ అనేది మీకు హ్యాండిల్ వైజ్ కానీ కొంచెం లైట్గా లీన్ అయ్యవలసి వస్తుంది. అది పర్లేదు, సిట్టింగ్ కంఫర్ట్ అనేది కంఫర్టబుల్గానే ఉంది. ఒక చిన్న స్పోర్టియర్ కంప్లీట్ రెట్రో బైక్ కాదు, కంప్లీట్ స్పోర్టియర్ సైడ్ కాదు, కంఫర్టబుల్గా ఉంది. అలాగే మన క్లచ్ గురించి మాట్లాడుతుంటే, క్లచ్ అనేది మీకు కొంచెం లైట్ హెవియర్ సైడ్ ఉంది. క్లచ్ అనేది ఫీల్ అవుతుంది అనమాట. మీకు ఎక్కువ ట్రాఫిక్లో వాటిల్లో రైడ్ చేసినప్పుడు మీకు క్లచ్ అనేది స్లైట్ హెవియర్ సైడ్ అనేది ఫీల్ అవుతాము. ముందు కన్నా ఇప్పుడు చాలా బెటర్ చేశారనమాట క్లచ్ అనేది. సో ఈ రైడింగ్ అనేది మనకి మెయిన్గా టార్క్ అనేది ఎక్కువ ఉంది కదా, టార్క్ అనేది మనకి ఎక్కువగా టెరెన్ ప్లేసెస్లో యూజ్ అవుతుంది అనమాట. సో టెరెన్ యూజెస్లో టార్క్ అనేది చాలా ఎక్కువగా యూజ్ అవుద్ది. సో మనం ఇప్పుడు పవర్ అనేది 20mm తక్కువ ఉన్నా సరే మనకి టార్క్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఇలాంటి లైక్ కొండ ప్రదేశంలో కానీ అప్స్ ఎక్కువ ఉన్నా సరే ఆ ప్లేసుల్లో మనకి టార్క్ చాలా యూస్ఫుల్గా అవుతుంది. ఎందుకంటే లోవర్ గేర్స్లో మనం టార్క్ అనేది
ఇది గైస్ మన కంప్లీట్ రైడ్ రివ్యూ అనమాట అండర్ 350 సో ఈ బండి గురించి కన్క్లూషన్ గురించి వస్తే మనకి ఈ బండి అనేది పర్ఫార్మెన్స్ చాలా పీక్గా ఉంది. అలాగే టార్క్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. టార్క్ అనేది మీకు అందరికీ తెలిసిందే 27 న్యూటన్ టార్క్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. పవర్ అనేది 20 న్యూటన్ పవర్ అనేది జనరేట్ చేస్తారు. సో ఈ సెగ్మెంట్లో మనకి ఒక మంచి రెట్రో బైక్ కావాలనుకుంటే, కొంచెం షార్ట్ హైట్లో కావాలనుకుంటే మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. సో దీంట్లో ఉన్న ఫీచర్స్ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. దీంట్లో మీకు తెలిసిందే ఫీచర్స్ అనేది ఎక్కువ ఉండదు. మెయిన్గా రా మిషన్, ఇది కంప్లీట్గా రా మిషన్ రాయల్ ఎన్ఫీల్డ్లో. సో ఇది గైస్ మన రివ్యూ అనమాట. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.